మీతో మేరకు సుమారుగా 2.5 సంవత్సరాల అనుబంధం ఏర్పడింది. ఈ 2.5 సంవత్సరాలలో చాలా మంది అంటే ఒక 2 బ్యాచ్లు 10th క్లాస్ వెళ్ళిపోయి ఇది 3వ బ్యాచ్ కొద్దిగా టచ్ ఉంటుంది. అయితే వేరే ముఖ్యంగా మన స్కూల్కి నీళ్ళు వచ్చిన తర్వాత అయితే మనకు నీళ్లు లేకుండే నీళ్ళు ఎలా అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో ఈ విధంగా వేస్తే మనకి నీటి కొరత తీరుతుందని నేను ఆలోచిస్తున్న పరిస్థితుల్లో మనకు తెలియకుండానే మనకు నీటి కొరత నేర్చింది ఏదో ఆ నీటి కొరత లేకుండా కనిపిస్తుంది. కాబట్టి కేవలం నాకు స్కూల్లో ఒక 5-6 రోజుల సంబంధం మాత్రమే ఉంది. మేడం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫర్ షెడ్యూల్ ఉండే, తర్వాత మేడం వచ్చింది కొద్ది రోజులే. ఆ కొద్ది రోజులలో ఇన్ని పని చేసిందంటే 2.5 సంవత్సరాల్లో ఇక ఇంకో చాలా సేవ చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. కాబట్టి మన పాఠశాలకు మేడము రావడం మనకు అదృష్టంగా భావిస్తున్నాము. అట్లాగే మన పాఠశాల రిటైర్ అవుతుందంటే ఎప్పుడైనా ఏం రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగికి తప్పనిసరి. అయితే ఆ ఉద్యోగంలో ఫస్ట్ అపాయింట్మెంట్, లాస్ట్ రిటైర్మెంట్ ముఖ్యంగా ఖచ్చితంగా జీవితంలో గుర్తుండిపోతాయి. కాబట్టి మన పాఠశాలలో పదవి విరమణ పొందింది కాబట్టి చివరి పాఠశాలని మన మేడం గారికి గుర్తుండిపోయే విధంగా ఉంటుంది. కాబట్టి మనం చివరిసారిగా ఒకసారి మనకు మేడం గారికి విడుకోలు చేద్దాము మన పాఠశాల తరఫున, సరేనా? సరే. కాబట్టి మన పాఠశాల నిర్దేశించి చివరిగా ఒకసారి మిమ్మల్ని నిర్దేశించి మాట్లాడవలసింది ఆ మేడం కోరుచున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. వేదిక మీద ఉన్నటువంటి మన హెడ్ మాస్టర్ సార్ వెంకటేశం సార్, నా తోటి పాత ఉపాధ్యాయ మిత్రులు మరియు ఇప్పుడు నూతనంగా పాఠశాలకు ఇచ్చేసినటువంటి మా సహా ఉపాధ్యాయులు, ఈ రోజు వరకు కూడా వాళ్ళ కొత్త రాసిన వాళ్ళందరూ నాకు సహా ఉపాధ్యాయులు. ఈ రోజు రేపు, సో రేపు ఇది లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ మై సర్వీస్. కాబట్టి 98లో నేను సింగూరులో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఒక్కటి అదృష్టంగా భావించేది ఏంటంటే 98లో నేను సర్వీస్లో జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి నా హెడ్ మాస్టర్ కూడా మొన్న నా రిటైర్మెంట్ ఫంక్షన్కి రావడం జరిగింది. ఆ సారు ఈ సారు కూడా పరిచయిస్తలేదట. చాలా సంతోషం అనిపించింది నాకు. కృష్ణారెడ్డి సార్ అంటే అది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అంటే నా పాత హెడ్ మాస్టర్ల నుంచి ప్రజెంట్ హెడ్ మాస్టర్ల వరకు అందరితోటి నా దృష్టిలో భగవంతుడి వల్ల ఎంతో కొంత మంచి పేరే తెచ్చుకున్నాను అని నేను అనుకుంటున్నాను. సరే, అది అంతా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది నెక్స్ట్ మీరే. ఒక విద్యార్థులుగా మీరు ఎలా జడ్జిమెంట్ ఇస్తారంటే, మీరు చదువులో అన్ని రకాలుగా ముందుకు రాణించినప్పుడు మాత్రమే, మంచి పేరు తెచ్చుకున్నప్పుడు మాత్రమే టీచర్స్ గురించి వాళ్ళ చెప్పినటువంటి విధానాన్ని బట్టి వాళ్ళ విధానాన్ని బయటకు వస్తుంది. మీరే సరిగా చదవలేదు, మంచి మార్క్స్ తెచ్చుకోలేదు అంటే ఒక చిన్న మాట అంటారు, ఏ టీచర్ మీకు చదువు చెప్పింది కదా. అంటే టీచర్కి మంచి పేరు తెప్పించాలా లేదంటే ఏం చెప్పలేదని అనిపించాలా? మంచి పేరు తెప్పియాలి అని అనుకుంటే నెక్స్ట్ కమింగ్ డేస్ ఆ టీచర్లకు కూడా చక్కగా సహకరించండి, వాళ్ళు చెప్పినట్లుగా వినండి, చదువుకోండి. అలా చదువుకున్నప్పుడు మాత్రమే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది కదా. చదువుతూనే కదా మంచి భవిష్యత్తు. ఇంకా దొరలు దోచలేరు నెక్స్ట్ ఏంటి, దొంగలు ఎత్తుకపోరు కదా. ఒకటే ఒకటి, అదేంటది? లౌడ్ చదువు కదా. ఒక విషయం మాత్రం మీ దగ్గరే పెట్టుకోవాలి. అంటే మీరు ఖచ్చితంగా
కష్టపడి చదవాలి. మొన్న నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేసి దానికి అన్ని రకాలుగా సహకరించినటువంటి మన పాత ఉపాధ్యాయులు, కొత్త ఉపాధ్యాయులు, వీళ్ళందరికీ కూడా సభాముఖంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను అది ఆ రోజు చెప్పాల్సింది, బట్ కొంచెం వర్షము మబ్బు వచ్చింది, పిల్లలకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అన్న విషయంలో కొంచెం కట్ షాట్ చేసుకోవాల్సి వచ్చింది మన ప్రోగ్రాము. ఈరోజు మిమ్మల్ని అందరినీ కలిసి ఈ విధంగా మీకు మంచి ఆశీస్సులు, శుభాశీస్సులు ఇస్తున్నాను. మీరు బాగా చదువుకోవాలి, పెద్ద స్థానాల్లోకి వెళ్ళాలి, ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఏ స్కూల్లో చదువుకున్నారు అంటే పలానా జడ్పీహెచ్ఎస్ మొగడంపల్లి అనే పేరు చెప్తే అబ్బా బాగుంది అనేటట్టుగా ఉండాలి. మీ ద్వారా మాత్రమే ఈ స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలు బయటకు వెళ్తాయి కదా, అవునా కదా? సో ఈ స్కూల్కి, ఈ గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాను. ఈ గ్రామానికి, ఈ స్కూల్కి మంచి పేరు తెచ్చారు అంటే ఆటోమేటిక్గా మీ తల్లిదండ్రులకు కూడా మంచి పేరు తెచ్చి పెట్టినట్లే కదా. మీ పిల్లలు బాగా చదువుకుంటున్నారు అని అంటే, చుట్టుపక్కల వాళ్ళు అన్నారంటే మీ అమ్మ నాన్నలకు సంతోషమే కదా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బాగా చదువుకొని వృత్తిలోకి రావాలి. ఏ తల్లిదండ్రి కూడా మీ బాగునే కోరుకుంటారు తప్ప మిమ్మల్ని కష్టపెట్టాలని వాళ్ళు ఎప్పుడూ అనుకోరు. అలాగే స్కూల్లో ఉండేటటువంటి మీ టీచర్స్ కూడా ఎప్పుడైనా ఏమైనా అన్నా, ఏమైనా చేసినా మీ మంచి కోసం మాత్రమే వాళ్ళు మిమ్మల్ని కోపడతారు. మీ మీద ఏదో చెప్పక్కర్లేదు అని మీకు చెప్పేటటువంటి విద్యను దాటేయాలి అన్నవాళ్ళు మిమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు. నా దృష్టిలో అయితే అంతే. మిమ్మల్ని మరీ పట్టించుకొని మీకు చెప్తున్నారు అంటే వాళ్ళు కేవలం మీ హితం కోరుకున్న వాళ్ళు మాత్రమే. కాబట్టి మీరందరూ కూడా బాగా చదువుకోండి, మంచి వృద్ధిలోకి రండి. మీ అందరికీ కూడా నా యొక్క ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. మీకు ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు మీకు ఏదైనా డౌట్ చేస్తే ఫోన్ చేసి అడిగారు కదా, అలాగే మీరు ఏ టైంలో నన్ను ఏ రకంగా ఫోన్ చేసి అడిగినా నేను మీ డౌట్స్ క్లియర్ చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాను, సరేనా? సో ఆల్ ద వెరీ మన ప్రస్తుత వెంకటేశ్వర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అరేంజింగ్ దిస్ గ్రాండ్ ఫేర్వెల్ టు మీ. ప్రకాష్ సార్, మదన్ సార్, ఇక్కడ కొంతమంది పేరు నాకు తెలియదు, కొంచెంసారి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్ అవర్. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు శ్యామలా మేడం గారి సర్వీస్లో లాస్ట్ డే, అవునా? లాస్ట్ డే. సో ఈ లాస్ట్ డే సందర్భాన మనము మేడం గారిని శాలువా అదేవిధంగా ప్యానెల్ మేడంతో మనము ఘనంగా వీడ్కోలు పలుకుదామా? ఓకేనా? ఓకే బేట. మనది మీరే 6వ స్కూల్ అంట. ఈ 6వ స్కూల్లో చేసింది 2.5 సంవత్సరాలైనా మీరేకు 3 హెడ్ మాస్టర్తో సంబంధం ఉంది. ఆ చివరిగా మీరేకు మీ హెడ్ మాస్టర్ కావడము నాకు సంతోషదాయకము. ఎందుకంటే ఆ మీరేకు అలాంటి వారికి హెడ్ మాస్టర్గా ఉండాలంటే అంతమంది పనిచేసే వాళ్ళకు, మన పాఠశాలకు సివిల్ వాళ్ళకి హెడ్ మాస్టర్గా ఉండాలంటే చాలా సంతోషదాయకమైన విషయము. కాబట్టి ఈ 4 మీరేతో ఉండేది చాలా తక్కువ రోజులే. ఆ తక్కువ రోజులలో అనుకోకుండా మీరే ఏదైనా బాధ పెట్టి ఉంటే అన్యదా భావించొద్దని కోరుతున్నాను.
తీసేసి మన పాఠశాలను ఎల్లవేళలా ఇప్పుడు ఎలా ఆదరిస్తుందో ఎలా గుర్తుపెట్టుకుందో భవిష్యత్తులో కూడా మన పాఠశాల అలానే గుర్తుపెట్టుకోవాలని మమ్మల్ని మర్చిపోవద్దని మన పాఠశాల తరఫున ఆశిస్తూ ఒకసారి వేరే గారికి శాలతో సత్కరిస్తాం. భగవంతుడి ఇచ్చిన వరం అనుకోవాలి ఏంటో తెలియదు కానీ 98లో నేను స్కూల్లో జాయిన్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు 6 స్కూల్స్ లో చేశాను. ఒకటి నెల్లూరు, గొంగళూరు, జోగుపేట, సంగారెడ్డి, చక్రపేట, ఇప్పటి వరకు కూడా నాకు ఏ ఒక్క రోజు కూడా ఏ హెడ్ మాస్టర్ కానీ నాతోటి టీచర్లు కానీ ఒక్క విషయంలో కూడా నన్ను బాధపెట్టినటువంటి వాళ్ళే లేరు. అందరూ కూడా నన్ను ఒక పెద్ద టీచర్ రెస్పెక్ట్ ఇచ్చారు. ప్రతి విషయంలో సలహా తీసుకున్నారు. నేను ఇచ్చిన సలహాని వాళ్ళు పాటించారు. అలా నాకు పెద్దరికాన్ని ఇస్తూ వచ్చారే తప్ప బాధపెట్టిన వాళ్ళ వ్యక్తులు ఎవ్వరూ కూడా లేరు. దానికి ఒకటే నిదర్శనం ఏంటంటే నా ఫస్ట్ అపాయింట్మెంట్ నుంచి ఈ ప్రజెంట్ అపాయింట్మెంట్ వరకు అందరి టీచర్స్ మనల్ని పాటించి వచ్చారు. అదొక్కటే నాకు దేవుడు ఇచ్చినటువంటి వరంగా భావిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆన్ ద స్క్రీన్ మీరున్నారు, ఆఫ్ ద స్క్రీన్ వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే వేరే వాళ్ళతో కొలి అంటే కలిసి పనిచేసిన వాళ్ళు నా యొక్క స్టూడెంట్ అంటే ఆమె టీచర్ అయింది. అయితే నేను కాల్ చేస్తుంటే సడన్ గా మా మేడంకు మీకేం సంబంధం సార్, మా మేడం దాంట్లో ఫోటోలు ఉన్నారు, మా మేడం గురించి రావాలనుకున్నాను, మిస్ అయిపోయింది, ఆ మేడం మంచివారు, బాగా సేవ చేసేవారు, కలిసి చేసినామని. మీకే తెలుసామంటే మేము కలిసి చేసాము, రాలేకపోయాను సార్, మీకెలా పరిచయమని నాకు అడిగారు. అంటే మేడం గురించి 4 మాటలు మంచి మాటలు చెప్పారు. అంటే మా స్టూడెంట్స్ కూడా టీచర్ అయ్యి మేడం గురించి మంచి మాటలు చెప్పడం వల్ల నేను చాలా సంతోషించాను. ఇప్పుడు స్కూల్ తరఫున చిరు సన్మానము. మీరు వెళ్ళండి సార్, నేను తీస్తాను వీడియో ప్లే అయితే చూసి ఒక్క నిమిషం. Sure. బ్యాన్ ఉన్నది బెట్ట, బ్యాన్ ఉన్నది. ఇక మీరు ముందు ఉండాలి, బ్యాన్ కొడుకుంటే ముందు పోవాలి, వెనకాల మేడం వాళ్ళు నా మా సార్ ఇది